కమిషనర్ ఖతం. తర్వాత ఎవరు? నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి. అమ్మగారు, అమ్మగారు, డిస్టర్బ్ చేశాను అమ్మగారు? అది కాదు అయ్యగారు. ఏది కాదు అయ్యగారు. తెల్లవారెను కోడి కూసెను చంద్రమ్మ మేలుకో మేలుకో. ఏంటి బద్ధకంగా నిద్రపోయావు? ఇందా ఇంకోసారి ఇలా జరిగితే కాఫీ కొట్టను, యాసిడ్ కొడతా. గంట నుండి అమ్మాయి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు. అమ్మాయి ఇంక రాదా? తన స్నేహితురాలు ఎవరికో ఒంట్లో బాగోపోతే చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళింది. ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. నీతో కాస్త మాట్లాడాలి. ఏమైనా కట్న కానుకల సమస్య? అబే అటువంటిది ఏం లేదమ్మా. ఈడేదో మాట్లాడాలంటున్నాడు. పదరా పద, టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా. నిశ్చయ తాంబూలం రోజున అమ్మాయి ఇంట్లో లేకపోతే ఏంటి అర్థం? ఏంటి? దానికి పెళ్లి ఇష్టం లేదని. అందుకే ఫోన్ ఆఫ్ చేసి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అయి ఉంటది. ఒరే ఒరే, అవన్నీ మనకెందుకురా? మళ్ళీ ట్రై చేయి. ఈ పాటికి అన్ని అయిపోయి ఉంటాయని నా అనుమానం. అనుమానం ఏంట్రా? నిజమే. ఇంత గొప్ప సంబంధం చేసుకునేటప్పుడు శీలం గాలి కుదిరేయాలరా. అప్పట్లో నేను అంతే. నీ తండ్రిగా కాకుండా నీ క్షేమం కోరే ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను. నువ్వు ఈ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు నేను మన ఇంట్లో నుంచి ఒక్క నెలైనా సరే ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి. చేసుకుంటావా నాన్న? చేసుకుంటా. ముఖ్యమంత్రిని అవుతానంటే ఎలాంటి పిల్లనైనా చేసుకుంటా. ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్! ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్! ఎందుకు ఆపేశావు? కంటిన్యూ. ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్! ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్! ఈ మజ్జిగ తాగమ్మా. పెళ్లి చూపులు ఎగ్గొట్టి పార్టీలు తాగుళ్ళు. రేష్మా, నీ లవ్వు గివ్వు మీ నాన్న దగ్గర పెట్టుకో. నువ్వు రాకపోయినంత మాత్రాన ఎంగేజ్మెంట్ ఏమీ ఆగిపోలేదు. ఒరే కమల్, దీన్ని ఇలాగే ఈ రూమ్ లోనే లాక్ చేసి పడేయండి. సెల్ ఫోను కంప్యూటర్ అన్ని తీసి పక్క రూమ్ లో పెట్టేయండి. వేళకింత ముద్ద పడేద్దాం. తింటే బతుకుతుంది, చస్తే దీని శవానికే పెళ్లి చేస్తాను. సెల్ ఫోన్ తీసుకుని తలుపు లాక్ చేసుకుని వచ్చేసాయి. చెప్పండి సార్. మళ్ళీ నీ చేతికి పని పడింది. నువ్వు నెక్స్ట్ చంపాల్సింది ఎవరినో తెలుసా? ఎవరిని? నాకు అత్యంత ఇష్టమైన వాడు, నేనెప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసేవాడు, ఆ గిరిగాడు. వాడిప్పుడు ఊరి బయట ఫామ్ హౌస్ లో ఉన్నాడు. వెళ్ళి ఫినిష్ చేయి.
నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అంటే బాగా రుచి కదా. హలో, చెప్పండి మేడం. ఈ రోజు ఈవినింగ్ బెంగళూరుకి ఏ ఫ్లైట్ ఉంది? ఇండిగో ఉందండి. ఓకే, 1 టికెట్ బుక్ చేయండి. మీ పేరు మేడం? నా పేరు ఆర్ రేష్మ. సెల్ నంబర్? 9949733739. ఓకే మేడం. ఈ నెంబర్ కి పిఎన్ఆర్ పంపించండి. హలో హలో సిద్ధార్థ్, చెప్పు రేష్మ. నేను వచ్చేస్తున్నాను. అర్జెంట్ గా మనం పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో విషయం తెలిసిపోయి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? అదంతా నాకు తెలీదు. నేను బయలుదేరిపోతున్నాను. ఎవడో పని కట్టుకుని మన డిపార్ట్మెంట్ లో, ఐఎమ్ సారీ, మన డిపార్ట్మెంట్ లో ఉన్న చెడ్డోళ్ళు చంపుకుంటూ వెళ్తాడు సార్. వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వేనమాట. సార్ వాట్ ఆర్ యు టాకింగ్? తమాషా కన్నాలే బెనర్జీ. ఆ కిల్లర్ ఎవడో గాని చాలా తెలివిగా బోల్డ్ గా చేస్తున్నాడు. వాడు గనక దొరికితే కాదు సార్, దొరుకుతాడు. దొరికిన రోజున పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వాడి గుండెల్లో 100 బుల్లెట్లు దింపుతాను సార్. నీ మీద నమ్మకం ఉంది బెనర్జీ. నువ్వు వాడి డెడ్ బాడీ పక్కన ఫోటో తీతుండక చూడాలి. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. శ్రీరామ్, రెడీ హ్యాండెడ్ గా దొరికావు. ఆఫీసర్స్ ఫైర్. శ్రీరామ్, చెప్పండి సార్. నువ్విక హైదరాబాద్ లో ఉండకూడదు. పోలీసులు అలర్ట్ అయ్యారు. నువ్వు చేసిన మర్డర్స్ మీద ఎంక్వైరీ మొదలయ్యింది. కొత్త కమిషనర్ వచ్చాడు. స్పెషల్ ఆఫీసర్ బెనర్జీని దించారు. నువ్వు వెంటనే గోవా వెళ్ళిపో. అమ్మా అమ్మా, రేష్మ నిన్న రాత్రే బెంగళూరుకి ఫ్లైట్ లో చెక్కేసింది. ఇదిగో అది బుక్ చేసిన పిఎన్ఆర్ నంబర్. హలో సిద్ధు, మా ఇంట్లో వాళ్ళని బుర్రి కొట్టించా. నా ఫోన్ లాక్కుని తన దగ్గర పెట్టుకుని ఏదో పీకేసానని ఫీల్ అయిపోతున్నాడు మా అన్నయ్య. ట్రావెల్స్ కి ఫోన్ చేసి బెంగళూరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వాళ్ళు లాక్కున్న ఫోన్ నంబర్ ఇచ్చా. పాపం అది చూసి ఈ పాటికి మా గయ్యాలి ఆర్డర్ వేసి ఉంటుంది. అందరూ బెంగళూరు బయలుదేరు. నానా, రేష్మ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది నానా. బాబాయ్ బండి ఆపు. రేష్మ చాలా ఏటీఎంస్ నుంచి డబ్బులు డ్రా చేసింది. నేను ఆర్కేని మాట్లాడుతున్నాను. మా అమ్మాయి వ్యానిటీ నుంచి 4 ఏటీఎం కార్డ్స్ థెఫ్ట్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని మా అబ్బాయి కమల్ చెప్తాడు. ప్లీజ్ 1 సెకండ్. హలో సార్, చెప్పండి. ఈ అమౌంట్ డ్రా చేసిన ఏటీఎంలు ఏ ఏరియాలో ఉన్నాయో చెప్తారా సార్? సిద్ధు, నీకు కామెడీ చెప్పినా? నా దగ్గర ఉన్న కార్డులన్నీ కనిపించిన ఏటీఎంలలో మనీ డ్రా చేసేసా. ఈ పార్టీకి అలర్ట్స్ చూసి చెన్నై వెళ్ళుంటారు. చెన్నై హైవేనా? ఓకే, థ్యాంక్ యూ. చెన్నై హైవే ఏంట్రా? చెన్నై బాబాయ్, మనం వెళ్ళాల్సింది బెంగళూరు కాదు, చెన్నై. చెన్నై ఓకే. పెళ్ళేర్పాట్లన్నీ చేసేసావా? ఆల్మోస్ట్. ఇంతకీ సానియా ఏం చేస్తోంది? ఇదిగో నా పక్కనే ఉంది. ఒకసారి తనకివ్వు. సానియా, రేష్మ. రేష్మా, యు ఆర్ గ్రేట్, యు ఆర్ జీనియస్. నీలాంటి తెలివైన అందమైన అమ్మాయి దొరకటం మా సిద్ధుగాడి అదృష్టం. అంత సీన్ లేదులేమ్మా. బై రోడ్ గోవా వస్తున్నాను.
అంతా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాయ్, సీ యూ. ఆకలేస్తుంది మేడం, ఏదైనా దాబా దగ్గర ఆపమంటారా? ఓకే. లేట్ చేయకుండా తొందరగా తినేసి రండి, అర్జెంట్ బయలుదేరాలి. అలాగే మేడం. రే నరసింహ, చెప్పరా. మంచి యంగ్ పిల్ల ఇంట్లోంచి పారిపోయి లవర్ ని పెళ్లి చేసుకోవడానికి గోవా వెళ్తుంది. ఫారెస్ట్ బిగినింగ్ లో నీ కారు చెడిపోయిందని హెల్ప్ అడుగుతున్నట్టు నిలబడు. నేను కారు ఆపగానే మందు జరిగిన కట్ చీఫ్ తో ఆ అమ్మాయి మీద అటాక్ చేసి దాని ప్రీడ్ కట్టి ముందు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతున్నాను రా. మేడం, మా కంపెనీ కార్ డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒకసారి వెళ్ళి చూసిరానా మేడం? ఇట్స్ ఓకే. ఏంటి ప్రాబ్లం? ఇంజిన్ ప్రాబ్లం అనుకుంటా. ఏదని చూడండి. పెద్ద మగాళ్ళలాగా వచ్చారుగా, రండ్రా చూసుకుందాం. రేయ్, ఆగండ్రా. నేను ఆ రోజుల్లో అమ్మాయిని కాదురా, ఈ రోజుల్లో అమ్మాయిని. నాతో పెట్టుకుంటే చాలా. నువ్వెవడురా? వాళ్ళ పార్ట్నర్ వా నువ్వు? చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేసినందుకు, లిఫ్ట్ ఇచ్చినందుకు. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గోవా. అరే సేమ్ టు సేమ్, నేను కూడా గోవా వెళ్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ నేనేంటి, నా చేతిలో గన్నేంటనా? నన్ను సేవ్ చేశారన్న ఒకే ఒక కారణంతో నిజం చెప్తున్నాను. నేనెవరో తెలుసా? ఆడపోకిర్ని. మీరు పోకిరి సినిమా చూసారా? అందులో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ కదా, నేను కూడా అంతే. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. అంటే? పురుగుల్ని చంపేసే పని. ఓ అంటే క్రిములు కిటకాలు చంపుతారు అదే కదా? అయితే మీరు కిల్లర్ అన్నమాట. జస్ట్ జోకింగ్ యార్, సరదాగా అన్నాను అంతే. అయినా మిమ్మల్ని చూస్తే మనుషుల్ని చంపేవాళ్ళ ఉన్నారా? మనసంతా నువ్వే హీరోలా ఉన్నారు. సరదాగా మాట్లాడడం నా అలవాటు. నేను అంతే. ఎవరైనా నచ్చారనుకోండి ఇట్టే కలిసిపోతాను, కానీ నచ్చలేదనుకో జన్మలో మాట్లాడను. మీరే టైపు? దగ్గరలో బస్ స్టాప్ ఉంది, అక్కడ దింపేస్తాను, వెళ్ళిపోండి. అదేంటండి, మన ఇద్దరం వెళ్ళేది గోవాకే కదా? ఒంటరిగా ఉండటం, ఒక్కడినే ప్రయాణించటం నాకు అలవాటు. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. సూపర్ డైలాగ్ అండి. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. మీరేమన్నా రవీంద్ర భారతిలో నాటకాలు వేసిన అనుభవం ఉందా అండి? అంత బాగా చెప్పారు. దిగు. ఇక్కడ? అరే ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా వెళ్ళాలండి? ఈ నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాలా? ఓకే ఓకే, మీరు చెప్పినట్టు అక్కడ బస్ స్టాప్ లో దిగిపోతాను. నా బ్యాగ్ ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్, నా బ్యాగ్ ఇవ్వండి. అంత కోపం ఎందుకో, కాస్త నవ్వచ్చు కదా. అంకి తిండిలో పెట్టినారా లేదా? ఏం రాబాయ్,
ఉన్నాడా చచ్చినాడు ఉంటాడన్నా ఏడు రేయ్ ఇడు గుల కొట్టుకొని వెళ్ళి రాయుడు తెరువు టోరు తెరు అరే ఇడు జంపురాయ్ అన్నా ఇప్పుడు అన్నొస్తే ఏం చెప్తావే? అరే ఏం చెప్తాం రా బాయ్ నాకు తడుస్తుంది నా కింద